అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు అందించేందుకు ఉద్దేశించిన టీటీడీ పాలక మండలి ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాలకు కారణమవుతున్నాయా? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందన్న విమర్శలు ఆనంద నిలయంలో మరో అపచారం. శ్రీవారి ప్రాకారం మీదుగా నిర్మాణం. వెండి వాకిలి పక్కనే ఇనుప మెట్లు. ఆగమ శాస్త్రం అంగీకరించిందని గోడ మీదే అడ్డదిడ్డంగా మెట్లు కట్టేస్తారా? కానీ ఇప్పుడు టీటీడీ తీసుకున్న నిర్ణయం దర్శనం నుంచి వెళ్లే భక్తుల్ని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. భక్తుల సౌకర్యార్థం అంటూ తాజాగా నిర్మించిన ఇనుప మెట్ల నిర్మాణం ఇప్పుడు పలు వివాదాలకు కారణమవుతోంది. శ్రీవారి ఆలయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం మరోసారి వివాదాస్పదమైంది. హడావిడిగా హఠాత్తుగా శ్రీవారి ఆనంద నిలయం పక్కన ఆలయంలో వెండివాకిలి పక్క నుంచి టీటీడీ చేసిన ఇనుప మెట్ల నిర్మాణం ఇప్పుడు వివాదాస్పదమైంది. శ్రీవారి ఆలయంలో అడుగుపెట్టడం దగ్గర నుంచి తిరిగి వెళ్లడం వరకు, స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు ప్రతిదీ కూడా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారమే జరగాలి. కానీ ఇప్పుడు ఆ ఆగమ శాస్త్రాన్ని కూడా పక్కన పెట్టి టీటీడీ ఇప్పుడు చేపట్టిన ఇనుప మెట్ల నిర్మాణం ఇటు భక్తులు అటు పండితుల ఆగ్రహానికి కారణమవుతోంది. అక్కడ స్టెప్స్ పెడతామంటున్నారు వెండివాకిల దగ్గర. అలా పెడితే స్వామివారి కన్నా విగ్రహం కన్నా ఎత్తు అవుతుంది కాబట్టి అలా రాకూడదు కదా. అలా వస్తే మంచిది కాదేమో అని నా అభిప్రాయం. గతంలో కూడా ఇలా చేశారు కాబట్టి అప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది కదా. ఇప్పుడు కూడా ఏమన్నా అలాంటి సంభవాలు ఏమన్నా జరగచ్చేమో అని అనుమానంగా ఉంది. కానీ అలా చేస్తే బాగుండదేమో అనిపిస్తుంది. తిరుమల ఆలయంలో ఏ చిన్న మార్పు జరగాలన్నా దానికి ఆగమ శాస్త్రం అంగీకరించి తీరాల్సిందే. అలాంటిది శ్రీవారి ఆలయంలో మూల విరాట్టు విగ్రహం కన్నా ఎత్తులో భక్తులు వెళ్లి వచ్చేలా నిర్మించిన మెట్ల నిర్మాణం మీద విమర్శలు వస్తున్నాయి. లోపల వెండి మండపం పక్కన మెట్లు అనేది ఒకటి కడుతున్నారు. స్వామివారి పైనుంచి ఎక్కి దిగి వచ్చేటట్టు ఉన్నాయి ఇవి. అది ఆగమ శాసనానికి విరుద్ధంగా ఉంది. గతంలో అది ఒకసారి అలాగే జరిగింది. అలాగే అగ్ని ప్రమాదాలు కూడా జరిగినవి. అలాంటివి జరగకుండా చూసుకోవాలని టీటీడీ వారికి మనం చేసుకుంటున్నాం. శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి ప్రాకారం మీదుగా దర్శనానంతరం భక్తులు బయటకు వెళ్లేందుకు గోడ మీద నుంచి నిర్మించిన మెట్ల నిర్మాణం వైఖానస ఆగమ శాస్త్రాలకు విరుద్ధం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలా ఇష్టానుసారం శ్రీవారి ఆలయంలో మార్పులు చేయడం మీద భక్తులు మండిపడుతున్నారు. ఏమండి, ఇంత ముందుకు కూడా ఎంతో మంది ఐఏఎస్ అధికారులు పనిచేశారు. వాళ్ళకి ఆ ఆలోచన రాలేదండి. బ్రహ్మోత్సవాల టైంలోనే 1,00,000 మంది భక్తులు వస్తే ఎంతో సునాయాసంగా రెప్పపాటు స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తిని ఈఓగా తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి ఆగమ శాస్త్రం గురించి తెలుసో తెలియదో మాకైతే తెలియదు. ఈరోజు తిరుమల జేఈఓ ఈఓలు ఇద్దరు కలుసుకొనేసి ప్రధాన అర్చకుల్ని అడగలేదు, పెద్ద జీఆర్ చిన్నయ్య జీఆర్ గారిని అడగలేదు, మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని సంప్రదించలేదు. ఏకపక్షంగా ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఒక ప్రయోగశాలగా వాళ్ళు మార్చేశారు. మీరెవరండి ప్రయోగాలు చేయడానికి? భక్తులు ఎవరన్నా మీకు వచ్చి కంప్లైంట్ చేశారా? మాకు వెండి వాకిలి వద్ద రద్దీగా ఉందని చెప్పని, గుడిలో 5 నిమిషాలు ఉండాలని చెప్పి ప్రతి భక్తుడు కూడా కోరుకుంటాడు. భక్తుల ఆగ్రహం మాట అటుంచితే తిరుమల గిరులపై నిత్యం ఏదో ఒక ప్రయోగాలు చేసే టీటీడీ ఇప్పుడు ఏకంగా శ్రీవారి మూల సన్నిధి చుట్టూ ఉన్న ఆలయాన్ని కూడా అందుకు వేదికగా మార్చేసింది. టీటీడీ ఉన్నతాధికారులుగా ఉన్నవాళ్లు తమ హయాంలో ఫలానా మార్పులు తీసుకొచ్చామని పేరు కొట్టేయడానికో లేక తమ అతి తెలివి చూపించడానికో తెలియదు కానీ తోచిన నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. తాజాగా ఇలా హఠాత్తుగా శ్రీవారి వెండివాకిలి పక్కన నిర్మించిన ఇనుప మెట్ల నిర్మాణం కూడా ఇలాంటి నిర్ణయమే. శ్రీవారి ఆలయంలో వెండివాకిలికి కుడివైపు ఉన్న రెండో ప్రాకారానికి దగ్గర ఇనుప మెట్లను నిర్మించింది టీటీడీ. అయితే ఈ మెట్లు కాస్త ఈ ప్రాకారం మీదుగా నిర్మిస్తుండడమే ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది. 3 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ ఇనుప మెట్లు ఆ గోడ మీదుగా 30 అడుగుల ఎత్తు వరకు ఉండి అక్కడ గోడ మీదుగా చిన్న ప్లాట్ఫామ్ ఉంది. వెంటనే గోడకు రెండో వైపు నుంచి కిందకు దిగడానికి వీలుగా మరో 30 అడుగుల ఇనుప మెట్లుంటాయి. ఈ మెట్ల నిర్మాణం పూర్తయితే స్వామివారి దర్శనం పూర్తయ్యాక మహాద్వారం గుండా బయటకు వచ్చే భక్తులు ఇకపై కొత్తగా నిర్మిస్తున్న మెట్ల మార్గంలో 30 అడుగుల ఎత్తున్న ఆ మెట్లెక్కి మరో 30 అడుగులు మెట్లు దిగాల్సి ఉంటుంది. అయితే ఇలా హఠాత్తుగా మెట్ల నిర్మాణం మొదలు పెట్టడం వివాదానికి కారణమవుతోంది. ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా మెట్ల నిర్మాణం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ తీసుకున్న నిర్ణయం
ఇప్పుడు భక్తజన కోటికి భారంగా పరిణమించనుందన్న భయాలు కలుగుతున్నాయి.